రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో జరిగిన సమావేశంలో 75 ఏళ్ల దొండపాటి రామారావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆక్రమణలో కుప్పకూలి చనిపోయారు సార్. ఆయనకి సిపిఆర్ చేశారు, బట్ అప్పటికి ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించిన పరిస్థితి చాలా బాధాకరం. ఒకసారి ఏం మాట్లాడారు ఆ సమావేశంలో ఆ రైతు రామారావు అనే రైతు? తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాజు పొలాలు ఇచ్చాం. చెంగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి? నీళ్లు పట్టింది. మరి ఆయన పట్టమంటే కూడా కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడా అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాజు రోడ్డు అవసరం ఉంది మా మొత్తానికి ఒకసారి. ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాజు రోడ్డు పొలాలు ఇచ్చాం సార్. ఈ ఆయన కుప్పకూలి చనిపోయారు సార్. ఇప్పుడు 2వ దశ భూజమీకరణకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. మొదటి దశలో ఇచ్చిన వారికి ఇంకా న్యాయం జరగలేదని ఆ రైతు మాటల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ రైతు సమస్య ఏంటి? 2 ఎకరాలు ఇచ్చాడు దొండపాటి రామారావు. రైతు 2 ఎకరాలు ఇచ్చాడు. ఆ రైతు 2 ఎకరాలు ఇచ్చిన రైతుకు వాగులో ఇచ్చారు అని చెప్పేది. వాగు లేకుంటే చెరువును ఆ వాగు నింపేసి భూమి చేశారు, చదును చేశారు. అక్కడ ల్యాండ్ ఇచ్చారు. ఏం చేసుకోవాలనే బాధ. సో ఇప్పుడు ఇది న్యాయం కదా? ఇప్పుడు ఇది ఆ రైతే కాదు, మీకు ఆంధ్రజ్యోతి అయితే జగన్ పత్రిక కాదు కదా. అందుకే నేను ఎప్పుడు పదే చెప్తుంటాను, ఆంధ్రజ్యోతి ఇది ఆథెంటిక్ ఫర్ మీ, నాట్ సాక్షి. ఆంధ్రజ్యోతిలో రంగుల కలే, మీరు ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో ఉంటుంది చూడండి కావాలంటే. రంగుల కలే ఏంటది? రైతు భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వలే. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్ అయితే ఇక అమరావతిని విధ్వంసమే చేశాడు. జగన్మోహన్ రెడ్డి సమయంలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరుగుతుందనే ప్రసక్తే రాదు. ఎందుకంటే అమరావతి పైన కక్ష కట్టాడు జగన్. మళ్ళీ చంద్రబాబు నాయుడు పవర్లోకి వచ్చాడు. పవర్లోకి వచ్చి కూడా ఎన్ని రోజులు అయిపోయింది? మీకు 18 months అవుతుంది. మరి ఇప్పటికీ కూడా మీకు భూములు ఇచ్చిన రైతులకు పట్టాలు ఇవ్వడానికి 6 నెలల 6.5 years పడుతుందని చెప్పండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు, థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది అంటున్నారు. 1,00,000 ఎకరాలకు కావాలంటున్నారు. ఈ భూమి వల్ల మున్సిపాలిటీ కూడా రాదంటున్నారు. అప్పుడేమో విశ్వనగరం అవుతుందని భూములు తీసుకున్నారు 33 ఎకరాలు. ఇప్పుడు ఆ 33 ఎకరాలతో గ్లోబల్ సిటీ రాదు, మున్సిపాలిటీ వస్తుందట. చూడండి ఎంత అన్యాయం. చూడండి ఇది అడిగితే ఇక మీరు దుర్మార్గులు అని నోటికి వచ్చినట్టు కింద కామెంట్లు పెడతారు, వీడియోలు పెట్టిస్తారు. ఆస్థాన విశ్లేషకులతో చెప్పుతో కొట్టమని చెప్పి వీడియోలు పెట్టిస్తారు. మేము ఏమడుగుతున్నామయ్యా? నేనైతే అమరావతిని సమర్థించాను కదా. జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చేసిన విధ్వంసాన్ని ప్రతిరోజు ఖండించాం కదా. మరి మేము ఏమంటున్నా? అయ్యా ఫస్ట్ ఫేజ్లో భూములు తీసుకున్న రైతులకు న్యాయంగా పట్టాలు ఇవ్వండి అంటున్నాం. ఇది అన్నందుకు ఇక మమ్మల్ని బూతులు తిడతాను. చెప్పుతాం కొట్టండి నాగేశ్వర్ అని చెప్పి వీడియోలు పెడుతున్నారు తమిళతో. చెప్తూ దేనికి కొట్టాలయ్యా? ఏమంటానయ్యా? మేము మొదటి ఫేజ్లో భూములు తీసుకున్న రైతులకు మీరు పట్టాలు ఇవ్వండి అంటున్నాం. దీనికి చెప్పుతో దెబ్బలు తినాలా? దీనికి ఎందుకు చెప్పుతో దెబ్బలు తినాలి? మేము అర్థం కాదు. భూములకు ప్లాట్లు ఇవ్వండి. మీరే చెప్పారు కదా రైతులు త్యాగాలు చేశారని. త్యాగాలు చేసిన రైతులకు పట్టాలు ఇవ్వండి అంటే తప్ప. అదే ఆంధ్రజ్యోతి అంటే తప్పు కాదు. మళ్ళీ ఆంధ్రజ్యోతి అంటేనో పూలదండలు వేస్తారు. ఇదే రాధాకృష్ణ అంటే పూలదండలు, అదే నాగేశ్వరం అంటే చెప్పులు కొట్టాలంటారు. ఏం అరాచకత్వం ఇది? ఏం అరాచకత్వం చెప్పండి. ఇంకా నా తమ్నెల్తో సహా ఉన్న వీడియో లింకులు కూడా నేను లొకేషన్ పంపించాను. నో రెస్పాన్స్. ఏదన్నా పంపడమే కానీ అప్లై బట్ నో రిప్లై. సో పంపిస్తున్నాను నా ప్రతిసారి. ఇదెక్కడ న్యాయం? ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగానే మాట్లాడినది, వేరేది ఏం మాట్లాడలే. ఆంధ్రజ్యోతి కథనాల్లోనే ఉంది ఇది. రంగుల కలే పతాక శీర్షిక. మళ్ళీ నారాయణ అక్రమార్కులకు అండగా నారాయణ, పేజ్ 1 స్టోరీ. అది కూడా నేను అంటలేను కదా. నేను ఏమంటున్నా? మీకు మీరు భూములు తీసుకున్నారు, వాళ్ళు న్యాయం చేయండి అంటున్నా. తప్పే ఉంది ఇలా? అమరావతి రావాలంటున్నాం. అయ్యా అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు పెట్టగలిగే దార్శనికత ఉన్నప్పుడు త్వరలో అమరావతిలో ఫిజికల్గా క్వాంటం కంప్యూటర్ రాబోతుంది. ఫిజికల్గా
అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఉన్న దార్శనికత చూపగలిగే ముఖ్యమంత్రి ఉండగా భూముల మీద పట్టాలు ఇవ్వలేరు అన్నయ్య. నాకు నిజంగా అర్థం కూడా కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఉన్న సమయంలో భూములకు పట్టాలు ఇవ్వడానికి వాగులలో చెరువులలో ఇవ్వన్నా క్వాంటమ్ కంప్యూటర్ ఎందుకు? దీనికి ఆర్డినరీ కంప్యూటర్ కూడా ఎలాంటి చేస్తుంది. చెత్త పాత 20 ఏళ్ల కింద కంప్యూటర్ కూడా ఎలాంటి చేస్తుంది భూములు కరెక్ట్గా. క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో భూమి వాగులు ఎందుకు ఇస్తారు అంటున్నా. ఎందుకు ఇది మాన్యువల్గానే చేసినా కూడా వాగులు ఇవ్వరు. క్వాంటమ్ కంప్యూటర్ ఎందుకు? దీనికి అంత తెలివైన కంప్యూటర్ ఎందుకు? సాధారణ చేతితో ఇచ్చినా వాగులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది అడిగితే ఇక నానా బూతులు, ఇది అడిగితే రౌడీలు అవుతారు, ఇది అడిగితే గుండాలు అవుతారు, ఇది అడిగితే అరెస్ట్లు చేస్తామంటారు. ఏమరాజకీయ అన్యాయం ఇది మీకు? అది కూడా మళ్ళీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అడిగితే తప్పులేదు, వాళ్ళు అడిగారని మేము అడిగితే తప్పు. అదే ఆంధ్రజ్యోతి రాస్తే తప్పులేదు, ఆంధ్రజ్యోతి రాసింది అని చెప్పితే తప్పు. ఇదొക്കെ న్యాయం అయ్యా. మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఫేజ్లో భూములు ఇచ్చిన రైతులు న్యాయం చేయండి అంటున్నాను. నీళ్ళేం తప్పు? ఇదే పవన్ కళ్యాణ్ ఆ రైతుల తరఫున నేను పోరాడుతూ అన్నాడు కదా, కొంచెం కూర్చుంటే ఇక్కడే అన్నాడు కదా. ఆ పవన్ కళ్యాణ్ మీకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా. ఇప్పటికైనా ఆలోచించండి. భూములు ఇచ్చిన రైతులకు ఫస్ట్ ఫేజ్లో మీరు ఫిజికల్గా పట్టాలు చూపెట్టండి ఎక్కడో. ఇంకా ఆన్ పేపర్ ఎందుకు ఉంటాయి చెప్పండి. ఐకానిక్ స్ట్రక్చర్స్ 2-3 ఏళ్లలో తయారవుతాయి అన్నప్పుడు వాళ్ళకు ఇవ్వండి. మీరు బ్యాంకులకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు పునాదులు వేస్తున్నారే, పెద్ద పెద్ద కంపెనీలకు భూములు ఇస్తున్నారే, స్మృతి వనాలు కట్టారే. అయ్యా రైతులకు భూములు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది అయ్యా. నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ వచ్చి ఒకటేసారి 11 బ్యాంకులు, ఫైనాన్షియల్ మీరు పునాదులు వేశారు. నిన్న కాక మొన్న మానీయుడు అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి వనానికి ప్రారంభించారు. భూములకు వస్తున్నారు. కొద్ది నెలల్లోనే ఫిజికల్ గా క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి రాబోతుంది. మామూలు విషయం కాదు అది. క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్ ఏంటండి? ఇప్పుడున్న కంప్యూటర్ కన్నా లక్షల రేట్లు ఎక్కువ పని చేస్తుంది. కానీ భూమి ఇచ్చిన రైతుకు, దొండపాటి రామారావుకు వాగులో భూమి ఇస్తారు. ఈ టెక్నాలజీ ఎక్కడ పోయిందని అడుగుతున్నాను. అయ్యా అది వాగులో భూమి ఎందుకు ఇచ్చారు? ఆ టెక్నాలజీ లేదా? ఈ వాగులో భూమి ఇచ్చిన రైతుకు భూమి వాగులో ఇస్తే ఏం చేసుకుంటాడు అన్న టెక్నాలజీ ఎందుకు ఎక్కడ పోయిందని అడుగుతున్నాను. అందువల్ల మనస్సు ఉండాలి, సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోదు. ఆ మనస్సు ఉంటే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఫార్చునేట్లీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం వల్ల ఇలా ఆ రైతులు పాపం వాళ్ళకు అడిగే అవకాశం లేదు. నీళ్ళ ముంచినా పాల ముంచినా చంద్రబాబు దిక్కు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి దాన్ని శ్మశానం అని దాన్ని నానా బీభత్సం చేశారు కదా. పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు, ఆయన మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే నైతిక హక్కే లేదు అమరావతి రైతుల గురించి. ఈ అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు కదా. ఆడికి ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఉంది కనుక బతికిపోతున్నాము. ఆ పేపర్ సాక్షులు రాస్తే ఎట్లాగో మనం నమ్మం. ఆంధ్రజ్యోతి ఉన్నది కనుక రాధాకృష్ణ నిజంగా అభినందించాడు. ఆయన ఏబట్టి కనీసం ఇవన్నీ బయటకు వస్తున్నాయి. లేకపోతే ఇంకా అన్యాయం అయ్యేది. రియల్లీ ఐ అప్రిషియేట్ రాధాకృష్ణ, మెచ్చుకోవచ్చు. ఆంధ్రజ్యోతి ధైర్యంగా కవర్ చేస్తాను కనుక కనీసం మీరు గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆంధ్రజ్యోతిలో రంగుల కళాన వార్త వచ్చిన తర్వాతనే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు 1 year తర్వాత ఫస్ట్ టైం అమరావతి రైతులతో సమావేశమయ్యారు. అప్పటిదాకా సమావేశం కూడా కాలేదు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఆంధ్రజ్యోతి కదా. సో ఐ సెల్యూట్ ఆంధ్రజ్యోతి. కనీసం ఇట్లాంటి పత్రికలు ఇంకా ఉన్నాయి కనుక, అలాంటి వార్తలు వస్తున్నాయి కనుక వాళ్ళ